హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్లకు, అలాగనే 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, 2024 బడ్జెట్ ఫిబ్రవరి 1న ఉంది. ఈసారి బడ్జెట్పై కొన్ని ఆశలున్నాయి. ముఖ్యంగా రైల్వే శాఖ గతంలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన టికెట్ రాయితీ మరోసారి అందించే అవకాశాలున్నాయి. రానున్న సాధారణ బడ్జెట్లో ఈ మేరకు ప్రస్తావన ఉండవచ్చని తెలుస్తుంది. అయితే ఈసారి వచ్చేది ఎన్నికల బడ్జెట్. 2024లో ఎన్నికలకు కొద్దిగా ముందు వచ్చే బడ్జెట్ కావడంతో ఖచ్చితంగా ప్రజాకర్షణగా ఉండనుంది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు సీనియర్ సిటిజన్లకు టిక్కెట్పై 33% రాయితీ ఉండేది. అయితే కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని రకాల రాయితీలను రైల్వే శాఖ తొలగించింది. కరోనా నుంచి కోలుకొని సాధారణ పరిస్థితులు నెలకొన్న ఆ రాయితీని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇంకా కొనసాగించలేదు. ఇప్పుడు రానున్న బడ్జెట్లో సీనియర్ సిటిజన్ల టిక్కెట్ల రాయితీపై నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. 2019 వరకు ఐఆర్టీసీ 60 ఏళ్లు దాటిన ప్రయాణికులకు, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ రాయితీ కల్పించింది. అయితే ఈ రాయితీ అనేది దూరంతో శతాబ్ది, జనశతాబ్ది, రాజధాని, మెయిలు, ఎక్స్ప్రెస్ రైళ్లకు వర్తించేది. అయితే పురుషులు 60 ఏళ్లు దాటితే 40% డిస్కౌంటు, మహిళలకు 58 ఏళ్లు దాటితే 50% డిస్కౌంటు లభించేది. కరోనా మహమ్మారి సమయంలో ఈ డిస్కౌంట్ తొలగించినప్పటి నుంచి తిరిగి రాయితీ ఇవ్వాలనే వినతులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు 2024 బడ్జెట్ సమీపిస్తుండటంతో గతంలో ఇచ్చిన టికెట్ రాయితీని మరోసారి ఇవ్వాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ను 2024 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో కొన్ని వర్గాలపై రాయితీల వర్షం కురవచ్చని తెలుస్తుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేయవచ్చని అంచనా ఉంది. సీనియర్ సిటిజన్లకు గతంలో ఇచ్చిన టికెట్ రాయితీలను తిరిగి పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూశారు కానీ మొత్తం మీదుగా 2024 ఫిబ్రవరి 1వ తారీఖున జరగబోయే బడ్జెట్ సమావేశంలోనైతే సీనియర్ సిటిజన్స్కి, అలాగనే 58 ఏళ్లు దాటిన మహిళలందరికీ కూడా టికెట్ ధరలో రాయితీ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి నుంచే యోచనలు అయితే చేస్తున్నట్టు సమాచారం. అయితే రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో కొన్ని వర్గాలపై రాయితీల వర్షం కురవచ్చని తెలుస్తుంది. చూశారు కానీ ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.